సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 17/12/2023 ఆదివారం, తిథి మార్గశిర శుద్ధ పంచమి సాయంత్రం 5:34 వరకు ఉన్నది. తదుపరి షష్ఠి, నక్షత్రం ధనిష్ట రాత్రి 2:54 వరకు ఉన్నది. తదుపరి శతభిషం, యోగం హర్షణ రాత్రి 12:35 వరకు, కరణం భవ ఉదయం 6:47 వరకు, వర్జం పగలు 8:20 నుండి 9:49 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:03 నుండి 4:48 వరకు, అమృతకాలం సాయంత్రం 5:15 నుండి 6:44 వరకు, రాహుకాలం సాయంత్రం 4:09 నుండి 5:32 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తిని అర్చించి సూర్యనారాయణమూర్తికి పరమాన్నాన్ని నివేదించి సూర్యమండలాష్టక స్తోత్రాన్ని పఠించినట్లయితే దీర్ఘ వ్యాధులు, ఆది వ్యాధులు మొదలగు అనారోగ్య సమస్యలని లవి తొలగగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గురువులను, పెద్దలను దర్శిస్తూ ఉంటారు. అనవసర కోపావేశాలు మాత్రం పెరగగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేసడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాల విషయాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలని సమర్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం వరకు చంద్రాష్టమ సమయం నడుస్తుంది. ఆ తదుపరి వీరికి అనుకూలమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొంట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం, అలాగే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం నుండి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. చేపట్టినటువంటి వ్యవహారంలోని కూడా కాస్త ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. మరియు మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం, అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం వంటివి చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. విందు వినోద కార్యక్రమాల మూలకంగా ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. స్నేహితులు, బంధువులతోటి భేదాభిప్రాయాలు ఉండగలవు.
వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు నారాయణ కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే శుభకరంగా ఉండగలదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో 1-2 సార్లు తిరగవలసి వచ్చును. నూతన ప్రణాళికల అమలుపరచట్లో ఆలస్యము, ఆటంకాలు వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే దగ్గర ప్రయాణాలు చేయడం దృశ్యత ప్రదర్శిస్తూ ఉంటారు. గృహంలో వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండగలవు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొంత అలసత్వాన్ని ప్రదర్శించుట జరగగలదు. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాలయంలో పరమేశ్వరునకు మంచి సువాసన గల పుష్పములు సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయ్యే అవకాశం కలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటే జరగగలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. గురువులు, పెద్దలతోటి కొన్ని భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోషకాలలో శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు, ఆలస్యాలు వంటివి ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా మనసులో తెలియని ఆందోళన వీరికి ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేసిన మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.